జల్ల చిన్న జల్లేగా జల్ల చంప చెల్లు మంది అయితే డీడి అది వరస మీతోనే వరస మీది మోటి సరసం అయితే నేనే మోదుకుంటాను దిమ్మ తిరిగింది నీకు నవ్వుగా ఉందా నాపసాని చూడు చెవు అనిపిస్తా ఏమిటా సందడి సందేట చిన్నది తల వంచినా మీకు తగ్గదే మరీ రెచ్చిపోతున్నారే మీ ముచ్చటికే మీ ముచ్చట తెలుసునా అందుకేగా మేము అందుకోండి నువ్వా ఏమిటి వేటకు వేళైంది గుర్రాన్ని సిద్ధం చేశాం వేట పక్క ఊరిలో చక్రబొమ్మను పలకరిస్తామని మాటిచ్చిందా వేళైంది శభాష్ బహుమానం ఏమైతే కన్య వేట విన్న పాట వినరు తిన్న పండు తినరు కొత్త సవులు కోరే ప్రభువులు కీచుకుడు కన్నా నీచుడే వాడి కంట పడితే ఇంటికే కరువు అయిపోతావే పదవే 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 ఇన్ని కాపురాలు పాడు చేశాడు అందమైన అమ్మాయిలు ఊళ్ళో ఉండే యోగం లేకుండా చేస్తున్నాడు ఇవాళ ఎవరి కర్మ కాలిందో
నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్లించింది. ఈ సౌందర్యం, ఈ సౌకుమార్యం సామాన్య మానవ కాంతకు ఉండడం అసంభవం. ఆపండి. ఎవరు మీరు? మేమా? అందానికి వన్నెలు కట్టేవాళ్ళు, ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం, ఆనందానికి అంచులు వెతుకుతున్నాం. మహారాజులు మంచి రసజ్ఞులు కూడా. ఓహో, అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచి. రాజులు రానే రారు, వస్తే అంత తేలిగ్గా పోనే పోరు. పోకపోతే పోరే. పోరైతే విజయం మాదే. జయాపజయాలు దైవాధీనం. మాట విరుసు. చెయ్యి కూడా దూసి వచ్చినట్టు తిరిగి వెళ్ళాలని లేదా? ఏ నచ్చినావు చిన్నదాన. రూపవతికి కోపం కూడా అలంకారం. ఈ బిర్రు బెంకం అవసరం. గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కారు, గుణం కూడా అవసరం. శహబాష్, అందాల తీరులు ఎన్నో చూశాం, కానీ నీ చందమే లేదు. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకి ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోకుగా చూస్తారా? తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాపీ ఏమి చేయగలడనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. అంతటి అందరి పండువా? అలా అనుకుంటే అందరికీ మంచిది. వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచపోతే కొమ్మ విరిగి కింద పడతారు. రాజా రాజా ముట్టడించమంటారా? పట్టుదలగల పట్టు అంత తేలిగ్గా పట్టుబడు. సొద్దన ఆటు రకం, నాణ్యమైనట్లు. పెంకి పిల్ల రాజా. దాని మంకు పట్టు వదిలించడం నాకు బాగా తెలుసు. వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు.